గిన్ని చేసిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఇక నీకు ఎన్ని చదవాలి నేను? గన్ని చేసిండు కేసీఆర్. నువ్వేం చేసినావు మరి చెప్పు? నువ్వు కూడా ఏం చేసినావు మరి? 3,70,000 కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పటికీ. మనం మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే ఈ మహానుభావుడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండు. మరి ఎవరికి పోయినాయి పైసలు అవన్నీ? రైతు బంధు పడతలేదు, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం ఫెంటాస్టిక్, మంచిగా మూటలు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, నేను మారిన మనిషిని. మారిపోయిందంట, కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు, మారిపోయిండు మనిషి, ఎగ్దమ్ మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూలులో నీ పాలమూరులో అయ్యేలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు ఆ గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనను? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము. కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యము అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్. ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం దొక్కినామో, ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ కబంధహస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా అందరం కూడా నడుం బిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ చేరికలు రావడం, చేరడం, 4 కండువాలు కప్పడం, ఈ రొటీన్ కార్యక్రమం మాదిరిగా కాకుండా దయచేసి కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఉన్న కమిటీలు అన్నీ రద్దయినాయి. ఇప్పుడు ఏ మండల కమిటీ లేదు, ఏ గ్రామ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు, ఇప్పుడు ఒక రాష్ట్ర కమిటీ తప్ప. కాబట్టి కొత్త కమిటీల నిర్మాణంలో సమిష్టిగా పనిచేయండి. నేను జయపాల్ యాదవ్ గారిని కోరుతా ఉన్నా, మా వెంకటేష్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, విజితారెడ్డి గారిని, పేరున అందరిని, మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అందరినీ కోరుతా ఉన్నా, కొత్తగా చేరిన మిత్రులను కూడా కోరుతా ఉన్నా. పార్టీ బలమైతేనే, కింది స్థాయి నుంచి బలోపేతం అయితేనే కేసీఆర్ చెప్పేది కింది దాకా పోతుంది. లేకపోతే కింది దాకా చెప్పి కొట్లాడి ఓట్లు వేయించిన వాళ్ళు లేరు, ఉండరు. మీరు గట్టిగా పట్టించుకోకపోతే, ఇప్పటి నుంచి చదువుకొని రాకపోతే, ఇల్లు అనేది ఎప్పుడు చదువుకోవాలి? వానాకాలం రాకముందే చదువుకుంటామా లేదా? గిట్లే మనం కూడా ఇప్పుడు వానాకాలం అంటే మళ్ళీ మనకు ఎలక్షన్లకు ముందే నువ్వు నీ మొత్తం కొంప చదువుకుంటే, చక్కగా ఉందా లేదా చూసుకుంటే, లీకేజీలు లేకుండా చూసుకుంటేనే రేపటి రోజున మళ్ళీ గెలుస్తాం కల్వకుర్తిలో. ఇంకోటి డీలిమిటేషన్ కూడా పక్కా అవుతుంది, సీట్లు పెరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి కొట్లాడుకోకూరు, నా సీటు నీ సీటు, నీ సీటు నా సీటు, నా కుర్సీ నీ కుర్సీ, గదే కొట్లాట గదేళ్ళు. ఆయన ఉరుకుతుంటే ఈయన కాళ్ళలో కట్టబెడుతుంటాడు. అమన్గల్ గెలిచి ఓడిపోయాను. ఇక ఎవరి పేరు నేను చెప్పగాని మన నాయకుల అనైక్యత వల్లనే ఓడిపోయాను. ఇక ఏం అనుమానం లేదు, సిగ్గుపడేదేం లేదు. ఎవడన్నా లేకపోతే మెజారిటీ సీట్లు గెలిచి మనం 8 గెలిస్తాం 17లో. కాంగ్రెస్ వానికి 5, 4, 1. కాంగ్రెస్ వాడు గడ్డపారలేక ఒకడే గెలిచిండు. వాడు బీజేపీ 4, 5 వాడు గెలిచిండు. 6. మరి మెజారిటీ మనం గెలిచి ఎట్లా పోతుందండి? మున్సిపాలిటీ మన వాళ్ళే ఉద్దేశపూర్వకంగానే పోగొట్టిరు. నేను గలీజ్ ఉంటుంది చెప్తే బాగుండదు. పక్కా జరిగింది, ఇది మోసం జరిగింది, మన వాళ్ళే చేసింది. నేను కోరేది ఏంటంటే, సరే ఒక మున్సిపాలిటీ ఆగవే
మున్సిపాలిటీ ఒకటి పోతే పోయింది, వస్తే వచ్చింది, అది పెద్ద ముచ్చట కాదు. కానీ రేపు అసలు యుద్ధంలో మోసం ఇట్లే అయిందనుకో, అప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కూడా లాభం ఉండదు. ఇప్పటి నుంచే దయచేసి కొద్దిగా గత అనుభవాల నుంచి, గత తప్పుల నుంచి పాఠం నేర్చుకుందాం, ఒకరికొకరు అండగా నిలబడదాం, ఒకరి కష్టం వస్తే మరొకరం గట్టిగా అండగా నిలబడదాం. నేను ఒక మాట ఇందాక జయపాలని అడిగిన, ఆ తమ్ముడు రాములు గారు జర వేదిక మీదకి రావాలి, మా సోదరుడు మా నాగేష్ గారు కూడా, మహేష్ గారు కూడా, వారు కూడా వేదిక మీదకి రావాలి. వారిద్దరికి చిరు సత్కారం చేద్దాం, ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నందుకు. పేరు పేరున మిగతా మిత్రులకు కూడా నమస్కారాలు ఎక్కడో అక్కడ కూర్చోండి, నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు ముందుగా సోదరుడు రాములు గారికి శాలువా కప్పాల్సిందిగా మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కొడతా ఉన్నాం. వారికి మహేష్ ఇట్రా. మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోరి. శ్రీధర్ గారు మీరు మైక్ పట్టుకొని పిలవండి కొంచెం. శ్రీధర్ బాయ్ నువ్వు ఇక్కడ. శ్రీధర్ ఇప్పుడు పిలిచిన వారు రాండి, కూర్చోరు. మిగతా వాళ్ళు దయచేసి కూర్చోవాలి. మీరు ఇక్కడ ఇట్లా రావాలి, 1 by 1 ఇట్లా వచ్చేయాలి. అప్పారెడ్డిపల్లి టీం రెడీగా ఉండాలి. అప్పారెడ్డిపల్లి వాళ్ళు అందరూ ముందుకు రండి. పులికంటి శ్రీనివాస్, అలివేలు, ఈదమ్మ, చంద్రయ్య, తెలుగు చంద్రయ్య, ఉడుతల చంద్రయ్య, పల్లేటి వరుణ్, అప్పారెడ్డిపల్లి వాళ్ళందరూ రావాలి. పేరు అదేవిధంగా ఆర్కపల్లి, వెళ్ళిపో సత్తాయ్, శ్రీను వెళ్ళండి. పందుల అజయ్, బ్రాహ్మణపల్లి, నాగిళ్ళ శ్రీనివాస్, నాగిళ్ళ గుండవల్ల మహేందర్, ఫకీర్ తండా నుంచి రవి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. ఎంఏ చింటూ, పల్లేటి శ్రీశైలం, పల్లేటి కరుణాకర్, పులికంటి మల్లేష్,